మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఒక రైతు రాలో వరి నాటు వేసే మిషన్ తీసుకున్నారు. అప్పుడు తీసుకున్న ఫీలింగ్, ఇప్పుడు అనుభవాన్ని సార్ మాటల్లో తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? సిల్వర్ కృష్ణమూర్తి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మిషన్? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుందా? అంటే ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అమ్మ, రాలో మిషన్, వరి నాటేసే మిషన్ చాలా ముఖ్యమైనది, సూపర్. ఎందుకంటే మనసులు వేసేదానికి ఇప్పుడు మిగతా రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే లేబర్ ఇంతకంటే ఇంకా దూరంగా పెడతా ఉన్నారు. రెండోది, దీన్ని కనుక 18 నుంచి 21 రోజులు లోపు వేసుకుంటే ఖచ్చితంగా పిలక బాగా వస్తున్నది. రెండోది, దీనికి ఒక్కటే, ఇంకా మనం వీడర్ కనుక కొడితే, వీడర్ కొట్టే అవకాశానికి వీడర్ కనుక కొడితే ఇంకా చాలా సూపర్ అనమాట. దీనివల్ల పిలకలు ఎక్కువ వస్తున్నాయి, గ్యాప్ మంచిగా ఉంది, హీల్డింగ్ కూడా మంచిగా వస్తుంది. కాకపోతే కొద్దిగా పైపాటు మంచిగా వేసుకోవాలి. ఎందుకంటే అదని బట్టి కలుపుమంది కొట్టుకోవాలి. ఆ తర్వాత పైపాటు కూడా మంచిగా వేసుకుంటే చాలా సూపర్. మనసులు వేసేదానికి మేము వానాకాలంలో గతంలో నాటేసిన దాన్ని పోల్చుకుంటే దీంతో ఒక 200 పెట్టుకుంటే నాటు పడుతుంది. 1,30,000 40,000 పెట్టి మిషన్ ఒకసారి కొనుక్కున్నాం. కానీ నాటేసేటప్పటికి 7,000 ఎకరం లేబర్ తోటి అవుతుంది. దీంతో 200 ఖర్చుతో ఎకరం నాటు పెట్టుకోగలుగుతున్నాం. దానివల్ల లేబర్ షార్టేజ్ మనం నిర్మూలించుకోగలుగుతున్నాం. రెండోది, ఈల్డింగ్ కూడా మంచిగా వస్తుంది. దీన్ని పైపాటు చేసుకుంటే చాలా బెటర్. ఓకే సార్, మీకు నారు వేయడం నాటేయడం అంతా అవగాహన ఉండదు కదా, ఇబ్బందులు ఉంటాయి కదా, మరి మీకు ఎలా అవగాహన కల్పించారు కంపెనీ వాళ్ళు? మాకు కంపెనీ వాళ్ళు ఫస్ట్ మేము మిషన్ తీసుకున్న వెంటనే వచ్చేసి నారు గిట్లా పోసుకోవాలని చెప్పేసి పేపర్ వేసి దాని మీద సాంచ చూపించా. సాంచం ఏమి వాళ్ళు చెప్తే చేయించుకొచ్చినాము. దాని మీద వాళ్ళు వడ్లు ఎట్లా అలకాలని చెప్పారు. మేము ఈ ఏడు కొంచెం నారు చలి ఎక్కువ పెట్టి కొంచెం నారు దక్కలేదు, పలసగా మొలిచింది. కానీ చాలా బెటర్. ద్వారానే బాగుంది. కూలీల ద్వారా అయితే దగ్గర అవుతుంది. అయినా లేబర్ ప్రాబ్లం ఉంది కదా. వరి ఖచ్చితంగా మీటర్లో 44 మొక్కలు ఉండాలి. కానీ మనుషులతో వేయిస్తే లేబర్ దొరుకుతలేరు కదా. ఒక్క ఆడి మనిషికి 500 ఇచ్చినాం ఈసారి. ఎందుకంటే మిగతా వాళ్ళు ఇచ్చారు. మేము అది చూసినాం. మేము మంచిగా నిబ్బరంగా ఉన్నాం. మా మిషన్ తోటి ఇది 21 రోజుకే నాటేసినాం. ఇది 21 రోజుకే వేసినాం నారు. ఈసారి టైంకి వేసినాము. బాగుంది. ఓకే సార్, సర్వీసింగ్ మీకు ఎలా అందిస్తున్నారు? కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్నే వెంటబడుతున్నారు. ఎందుకంటే వెహికల్ సర్వీస్ చేయించుకోరి. ఎందుకంటే నాటేసే ముందే మాకు చాలా మిషన్లు ఉంటాయి, సర్వీస్ ఎక్కువ ఇవ్వాలి కదా అని వాళ్ళు పదే ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉన్నారు. మేమే, ఎందుకంటే మాకు నారు వచ్చినాక 2-3 రోజులు పోసుకుంటామని మేమే వాళ్ళని 2-3 సార్లు చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు సర్వీస్ వచ్చి చేసిపోతూ ఉన్నారు. రెండోది, ఏదైనా పార్ట్స్ పోతే కూడా వెంటనే ఫోన్ చేస్తే కూడా పంపుతాను. దాంట్లో వాళ్ళ కంపెనీ తరపు నుంచి ఏం ఇబ్బంది లేదు. రాలో మిషన్ ద్వారా వేసిన నాటును చూసే రైతులు ఏమంటున్నారు మీ దగ్గరకు వచ్చి? నా దగ్గరికి చాలా దిక్కుల నుంచి వచ్చిన దగ్గరికి మేము నాటేసినప్పుడు వచ్చి చూసిరు. వాళ్ళు ప్రత్యేకంగా చూసి మేము కొనుక్కుంటాం అని పోయినరు. అట్లా చాలా మంది అడుగుతా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో దీనికి విపరీతమైన గిరాకీ ఉంటుంది ఈ కంపెనీకి. ఎందుకంటే ఎవరు లేబర్ తోటి నాటేయలేరు. ఇక ప్రతి ఒక్కరు రాలో మిషన్ తోటే నాటేసుకుంటారు. అంతవరకు అయితే అవగాహన వచ్చింది. మా దగ్గర కూడా ఈ సంవత్సరం మా దగ్గర 30-40 ఎకరాలు వేసిండ్రు. కాకపోతే మా వరకే వేసుకున్నాం మేము. ఫీల్డింగ్కి ఎవరు తీసుకోలే. ఇక్కడ ఇంకా వేరే వాళ్ళకి కూడా మిషన్లు ఉన్నాయి, కూడా మిషన్ నాటి వేస్తాను. అట్లా వాళ్ళతో చాలా మంది వేసిండ్రు. అసలు ఈసారి లేబర్ ప్రాబ్లం తట్టుకోలేక మిషన్ ఎప్పుడు కొనాలనే ఆలోచనలే ఉన్నారు. ఓకే సార్, ఒక రోజుకు ఎన్ని ఎకరాల వరకు నాటిస్తున్నారు సార్? మేమైతే 2 ఎకరాలు వేయగలుగుతున్నాం. ఎందుకంటే 9 గంటలకు వచ్చి 5 గంటల వరకు వేస్తాం కాబట్టి 2-2.5 ఎకరాలు వేయగలుగుతున్నాం. 7 గంటలకు కనుక మొదలు పెడితే రోజు 3 ఎకరాలు వేసుకోవచ్చు. ఈజీగా 3 ఎకరాలు వేసుకోవచ్చు. ఎంతమంది కూలీలు పడుతున్నారు మిషన్ కి? దానికి ఒక 2 నారు అందించడానికి పిల్లలు, 2 పిల్లలు. లేదంటే ఒక మగ మనిషి ఒక్కరిని పెట్టుకుంటే సరిపోతుంది. ఒక మగ మనిషి ఏమో నారు అందించడానికి, ఒక అతను మిషన్ నడపడానికి. 2 తోటి 2 ఎకరాలు వేసుకోవచ్చు. ఈజీగా 2 ఎకరాలు వేసుకోవచ్చు. మిషన్ నడిపే డ్రైవింగ్ చేస్తాను ఒకడు, నారు అందించడానికి ఒకరు పెద్ద మనిషి అయితే. లేదు పిల్లలు అయితే 2 పిల్లలు, 300 ఇస్తాను పిల్లలకు. కొత్తలో తీసుకున్నప్పుడు మీకు మిషన్ పట్ల ఎలా అనిపించింది సార్? ఇప్పుడు ఎలా ఉంది మీకు? మొదలు మిషన్ నాటేయడం ఏంది, మిషన్ తోటి నాటేయడం ఏంది, ఇన్ని పైసలు ఒకసారి 3,30,000 పెట్టడం ఏంది అనేది ఒక అపోహ ఉండే. కానీ తీసుకున్న తర్వాత 1 సంవత్సరం పండించిన తర్వాత అర్థమైంది. ఇప్పుడు టోటల్గా రైతులందరూ మిషన్ నాటు వేయడానికి సిద్ధపడి ఉన్నారు. లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. రెండోది, దీనివల్ల దుంప ఎక్కువ వస్తున్నది. రెండోది, దీనివల్ల రోగాలు కూడా తక్కువ అవుతున్నాయి. ఎందుకంటే గాలి ఎక్కువ వస్తుంది కదా. సాళ్ళ మధ్యలో దూరం ఎక్కువ ఉంది కానీ గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి రోగాలు తక్కువ ఉన్నాయి. రెండోది, దీన్ని అందరు రైతులు రేపు ఫ్యూచర్లో టోటల్ రైతులంతా ఖచ్చితంగా దీంతో మిషన్ తీసుకొని నాటేసుకోవడానికి ఆసక్తికరంగా ఉన్నారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చెప్పిన, ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్ మీదకి వచ్చి చూసిండ్రు. ఎందుకంటే ఇది నాటేసేటప్పుడు చూసి వాళ్ళు బాగుందన్నారు. రైతులు అడిగిపోతున్నారు. ఖచ్చితంగా నాకు నారుపోయి మేము విసునూరులో వానాకాలం ఒక 2-3 రైతులకు వేసినాం, ఒక 10 ఎకరాలు. వాళ్ళు మిషన్ కావాలంటే మాకే సరిపోద్దని మేము పోలే. మిషన్ కొనుక్కోవడం చాలా మంది ఉన్నారు రైతులు.
ఎందుకంటే అప్పటికిప్పటికి తేడా ఏంటంటే మేము కూడా కొనుక్కునేటప్పుడు భయపడ్డాము, లేబర్ దొరుకుతారు కదా అనే ఆలోచన ఉండే. లేబర్ యొక్క షార్టేజ్ చూసినాక కొనుక్కోవడం మంచిది అనిపించింది. దీనివల్ల హీలింగ్ కూడా మంచిగా ఉంది. ఓకే సార్, కొత్తగా తీసుకోవాలనుకుంటున్న రైతులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? నేను ఏమంటున్నా అంటే కొత్తగా తీసుకునే రైతులు ఖచ్చితంగా లేబర్కి దీన్ని చూసుకుంటే, తర్వాత లేబర్ షార్టేజ్ ఉన్నది కాబట్టి దానికంటే ఇది బెటర్. నా సజెషన్ ఏంటంటే ప్రతి రైతు కూడా మిషన్ తోటి ఎవరి వాళ్ళు వేసుకున్నా, కొంత ఫీల్డ్ సంపాదించుకొని వేసుకున్నా, ఇలా దీంతో సంపాదన కూడా ఉన్నది. చిన్న రైతులు, చిన్న సన్నకారు రైతులు, ఆసక్తి గల రైతులు ఖచ్చితంగా మిషన్ కొనుక్కొని తప్పకుండా వాళ్ళది పోని ఇంకో పక్క రైతులకు కనుక సాయం చేసి, పుణ్యానికి ఏం కాదు కదా, డబ్బులే కదా, అట్లా తీసుకొని కనుక చేస్తే రైతుకు లాభం ఉన్నది. రెండోది ఈల్డింగ్ కూడా, లేబర్ ప్రాబ్లం కూడా, లేబర్ షార్టేజ్ కూడా తగ్గిపోతుంది. అవును.